గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వానికి వారధిగా నిలబడతానంటున్నారు అమరవీరుల స్తూపం వేదికగా వారంతా ఆహ్వానం చేసి ఇక్కడికి వచ్చారు. రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడదాం. సార్, ఎట్లా ప్రభుత్వం దృష్టికి ఎట్లా తీసుకుపోతారు? కలుస్తారా? ఒక బృందంతో, నిరుద్యోగుల బృందంతో ముఖ్యమంత్రి ఏమైనా కలుస్తారా? వారి ఇష్యూస్ చెప్తారా? వీళ్ళు రమ్మని అడిగినరు. నిరుద్యోగ యువకులు చాలామంది వచ్చి తప్పకుండా మాకు న్యాయం జరిగే విధంగా మీరు ప్రభుత్వంతో మాట్లాడాలి అంటే ఈరోజు హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి సెప్టెంబర్ 17 అమరవీరుల స్తూపం దగ్గరికి నివాళులు అర్పించడానికి వస్తే అక్కడికి రండి. తప్పకుండా మీ అమరవీరుల సాక్షిగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన నిరుద్యోగ యువత కావచ్చు, కేసీఆర్ని ఓడించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే విషయంలో పోరాటం చేసిన యువత కావచ్చు, వాళ్ళందరికీ ఒక ధైర్యం కల్పిస్తేందుకు మీకు నేనున్నా ముఖ్యమంత్రి గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తప్పకుండా నిరుద్యోగ సమస్య గురించి, ఉద్యోగాల భర్తీ గురించి, రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఏ విధంగా కాపాడాలో అనే దాని విషయంలో నేను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా. మీరు అధైర్యపడొద్దు అని చెప్పి ఆ మాట చెప్తేందుకు వాళ్ళ కోరిక మేరకు ఇక్కడ రావడం జరిగింది. రాజగోపాల్ రెడ్డి గారు, సో హైకోర్టు తీర్పు ఇచ్చింది. 8 నెలల లోపల మళ్ళీ మూల్యాంకనం చేయాలి, పేపర్లు మళ్ళీ దిద్దాలి, మార్కులు మళ్ళీ ప్రకటించాలి, లేదంటే కొత్త మళ్ళీగా రీ ఎగ్జామ్ చేయాలనేటువంటిది. నీ క్షేత్రస్థాయిలో తీవ్రమైనటువంటి ఆందోళన ఉంది. ఈరోజు ఇక్కడికి రావడానికి కూడా చాలామంది నిరుద్యోగులు ఉంటే పోలీసులు వాళ్ళను అరెస్ట్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. గ్రూప్ 1 విషయంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. అది గ్రూప్ 1 విషయంలో అది కోర్టులో మ్యాటర్ ఉంది. ప్రభుత్వం అప్పీల్ చేయాలనుకుంటుంది. అన్యాయం జరిగిన విద్యార్థులు ఆ పరీక్ష దిద్దే విషయంలో కానీ కొంచెం అవకతవకలు జరిగినాయని చెప్పి ఆందోళన చెందుతున్నారు. తప్పకుండా కోర్టు పరిధిలో ఉన్న విషయం కాబట్టి తప్పకుండా అది నేను మాట్లాడకపోవడం కరెక్టు. అది రాబోయే రోజుల్లో ప్రభుత్వం కోర్టు తీసుకునే నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలని చెప్పి మా నిరుద్యోగ యువకులందరూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే నిరుద్యోగ యువతకు అన్యాయం జరగకూడదు, ఒకరికి న్యాయం జరిగి ఇంకొకరికి అన్యాయం జరగకూడదు. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి మెరిట్ బేసిస్లో ఉద్యోగాలకు కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఒకవేళ ఏదైనా అవకతవకలు జరిగితే ఒక నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించి మెరిట్ స్టూడెంట్స్కి న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఈ విషయం కూడా ముఖ్యమంత్రి గారితో నేను చర్చిస్తాను. థ్యాంక్ యూ. సెప్టెంబర్ 17కి సంబంధించినటువంటి విషయంలో కాస్త డిఫరెంటేషన్ ఉన్నాయి అన్ని పార్టీలు. మీరు గతంలో కాంగ్రెస్లో ఉండి తర్వాత బీజేపీలో మళ్ళీ ఇంట్లోకి వచ్చారు కాబట్టి ఒక్కొక్క పార్టీ ఒకరు విలీనం, ఒకరు విద్రోహం, ఒకరు సమైక్యం, ఒకరు ఇట్లా ఈ రకంగా స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. అసలు నిజంగా సెప్టెంబర్ 17 అంటే ఏంది? మీరు ఏం చెప్తారు? సెప్టెంబర్ 17 అనేది నిజాం యొక్క సంస్థానం. భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా నిజాం సంస్థానము 1947 ఆగస్టు 15కు 47లా స్వాతంత్రం సిద్ధించింది. కానీ ఈయన నిజాం మాత్రం ఆయన నిజాం సంస్థాన్ని, హైదరాబాద్ సంస్థానాన్ని దాంట్లో విలీనం చేయలేదు. దానికోసం అని చెప్పి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పోలీస్ యాక్షన్ చేసి ఈ హైదరాబాద్ స్టేట్ని అఖండ భారతదేశ స్వతంత్ర భారతదేశంలో విలీనం చేసుకోవడం జరిగింది. కలిపిన రోజు అంటే తెలంగాణ ప్రజలకు విమోచన అండ్ తెలంగాణ హైదరాబాద్ స్టేట్ విలీనమైన రోజు కాబట్టి ఇది విమోచన దినం అనొచ్చు, విలీన దినోత్సవం కూడా అనొచ్చు. కాబట్టి ఈరోజు నిజంగా భారతదేశానికి అందరికి ఒకరోజు స్వాతంత్రం వస్తే మాకు సెప్టెంబర్ 17 నాడు వచ్చింది. ఇండియాకి ఇండిపెండెన్స్ ఆగస్ట్ 15, 1947. మాకు సెప్టెంబర్ 17 నాడు వచ్చింది. కాబట్టి సెప్టెంబర్ 17 కూడా ఆనవాయితీగా ఆ రోజు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎంతోమంది బాధపడ్డారు, చనిపోయినారు, పోరాటం చేసిండ్రు. వాళ్ళందరూ కలిసి విమోచన దినం చేసుకోవాలని చెప్పి నిర్ణయించారు. కాబట్టి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కూడా, స్టేట్ గవర్నమెంట్ కూడా చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇది ప్రజాపాలన దినోత్సవం కూడా ప్రకటించి ఈ ప్రభుత్వం కూడా దీన్ని ఒక కార్యక్రమం చేయడం చాలా మంచి. జాగృతి ప్రెసిడెంట్ కవిత కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ లైన్లో మాట్లాడారు. ఇది విలీనమే అనేటువంటిది. మొన్నటిదాకా సమైక్యతా దివాస్ అనేటువంటి స్టేట్మెంట్ బీఆర్ఎస్ చేసింది. ఇప్పుడు విలీనం. ఓకే, రైట్. ఇది విద్యార్థుల పక్షాన నిలబడతానంటున్నారు రాజగోపాల్ రెడ్డి. అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చారు ప్రస్తుతం. సో ఖచ్చితంగా వారికి సంబంధించినటువంటి అంశాలపైన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానంటే స్టేట్మెంట్ ఇస్తారు. విలీనమైన, విమోచనమైన ఏదైనా కూడా నో ప్రాబ్లం అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, గన్పార్క్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.